హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగున్నారు కదా? ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీ ఉంటున్న అపార్ట్మెంట్స్లో యథార్థంగా జరిగిన ఒక సంఘటన గురించి మీ అందరితోటి పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. మనకి స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశ జనాభా 40 కోట్లట. అది ఇప్పుడు 144 కోట్లకు చేరిందని ఒక సర్వేలో తేలింది. మగవాళ్ళ ఆయుర్దాయం 70 సంవత్సరాల లోపు అయితే ఆడవాళ్ళ ఆయుర్దాయం 72 సంవత్సరాల పైనట. అంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి 60 ఏళ్లు దాటి బ్రతికిన వాళ్ళంతా బోనస్ జీవితాన్ని గడుపుతున్నట్టే అనుకోవాలి. అందులోనూ ఏ అనారోగ్యం లేకుండా జీవిస్తున్నారంటే వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. చెప్పాలంటే ఆడవాళ్ళ ఆయుర్దాయం మగవాళ్ళ ఆయుర్దాయం కంటే ఎక్కువ ఉండడం చాలా మంచిది. అది ఎందుకో ఏమిటో వివరంగా చెప్పే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చేస్తారు కదా? ఇక మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతకడం మంచిదే అని ఎందుకన్నానంటే అందులో కొంత స్వార్థం కూడా ఉంది. అదేంటంటే వయసు పైబడే కొద్దీ శరీరంలో అనారోగ్య లక్షణాలు బయటపడతాయి. ఓపిక ఉన్నంత వరకు కుటుంబం కోసం నానా తంటాలు పడినటువంటి మగవాళ్ళు శారీరకంగా మానసికంగా ఎంతో టెన్షన్ అనుభవిస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు సాధారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. ఆ సమయంలో పిల్లలు ఎంత బాగా చూసుకున్నా భార్య తోడు ఎంతో అవసరం. 60 ఏళ్లు పైబడిన తర్వాత మగవాళ్ళు ఏవో చిన్న చిన్న పనులు అవి ఇవి తెచ్చిపెట్టడం లాంటి పనులు చేసినా ఆడవాళ్ళు మాత్రం చాలా రకాలుగా ఆ కుటుంబానికి ఉపయోగపడతారు. అది వంట పనే కావచ్చు, పిల్లల పెంపకంలో సంరక్షణలో వాళ్ళు ఇచ్చే సలహాలే కావచ్చు, అవన్నీ కూడా ఆడవాళ్ళ వల్లే ఎక్కువగా అవుతాయి. అంచేత 60 ఏళ్ళు దాటిన మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ అవసరమే ఆ కుటుంబాలకు ఎక్కువగా ఉంటుంది. అపార్థం చేసుకోకండి, ఇది ఎవరు అవునన్నా కాదన్నా నిజం. అందుకే పిల్లలు అంటే మనవలు మనవరాళ్ళు కూడా తాతయ్యల కంటే అమ్మమ్మలన్నా నానమ్మలన్నా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. అది సహజంగా అందరిలోనూ చూస్తున్న విషయమే, ఒప్పుకుంటారుగా. ఇక అసలు విషయానికి వద్దాం. మేము చెన్నైలో ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో ఉంటున్నామని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అది 6 బ్లాకుల్లో 400 కుటుంబాలు ఉంటున్నాయి. అందులో ఐటీకి సంబంధించిన ఉద్యోగస్తులే ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఈ దేశంలో అన్ని భాషల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు అందరం కలిసిమెలిసి హ్యాపీగా కాలం గడుపుతున్నాం. అందులో మన తెలుగు వాళ్ళ కుటుంబాలు 100కు పైనే ఉంటాయి. వాళ్ళలో కూడా కొందరు బ్యాచిలర్స్ ఉండొచ్చు, కొందరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, కొందరు పిల్లలతోటి ఉంటున్న వాళ్ళు కావచ్చు. పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు ఏ మతాల వాళ్ళు వాళ్ళ పండుగలు ఘనంగా జరుపుకుంటూ అందరితోటి షేర్ చేసుకుంటూ హ్యాపీగా కాలం గడుపుతుంటాం. మన తెలుగు వాళ్ళకి సంక్రాంతి, ఉగాది లాంటి పండుగలకైతే కొందరు సొంత ఊళ్ళకి వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో కాలక్షేపం చేస్తారు. అలా వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను రప్పించి సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది తల్లిదండ్రులు సొంత ఊళ్ళను వదిలిపెట్టి పిల్లల కోసం, వాళ్ళ మనవల కోసం, మనవరాళ్ళ కోసం ఇక్కడే ఉండిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఈ పండగలకి, హాస్పిటల్కి వెళ్ళడానికి, ఇలాంటి ఏవో అవసరాలకి కొందరు వచ్చి వెళుతూ ఉంటారు. అయినా ఏదో పిల్లల కోసం ఇక్కడ రావడమే కానీ ఎంతో అలవాటు పడినటువంటి ఊరు వదిలి ఇక్కడ ఉండడం అనేది పెద్దవాళ్ళకి చాలా కష్టమే. అయినా పరిస్థితులను బట్టి తప్పదనుకోండి. వచ్చిపోయేవాళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు అంతా కలిపి ఎప్పుడూ కూడా ఒక 10 మంది వరకు ఉంటాం. మా తెలుగు వాళ్ళందరూ కూడా అందరికీ పరిచయం చేసుకుని ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉంటూ ఉంటాం. అలా వచ్చిన తల్లిదండ్రులు చాలామంది 60 ఏళ్ళు పైబడిన వాళ్ళే. అందులో కొందరు వ్యవసాయదారులు, కొందరు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు, అలాగే వ్యాపారస్తులు కూడా మాలో ఉన్నారు. మగవాళ్ళకి ఇంట్లో ఎక్కువసేపు ఉండడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లోకి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టడం,
మనవాళ్ళని మనవరాళ్ళని స్కూల్ టైంకి బస్సు ఎక్కించడం, అలాగే స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఇంటికి జాగ్రత్తగా తీసుకురావడం, వాళ్ళు ఆడుకుంటుంటే జాగ్రత్తగా చూస్తూ కాపలా కాయడం, అంతకన్నా మాకు పెద్ద పనే ఉంటుంది. ఆ సమయంలోనే మేమంతా కలిసి పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటాం. నిజానికి 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఆ పెద్దరికం నిలబెట్టుకోవాలంటే కొన్ని పరిమితుల్ని ఏర్పరచుకోవాలి. అది ఆహారమే కావచ్చు, వ్యవహారమే కావచ్చు. ఇలా అని ఎందుకంటున్నానంటే ఆహారం పరిమితంగా తీసుకోకపోతే ఏదో ఒక అనారోగ్యం వస్తుంది. అలా పరిమితులు ఏర్పాటు చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, అలాగే మన కుటుంబాలకు కూడా మంచిదే. ఎందుకంటే అనవసరమైన విషయాల్లో తలదూర్చి మన పెద్దరికాన్ని చెడగొట్టుకోకూడదు. అన్నీ మనకు తెలిసినవే అయినా మనం కొన్ని చూస్తూ ఊరుకోవాలి. అన్నిట్లోనూ తలదూర్చి మీకు తెలియదు ఊరుకోండి అని అనిపించుకోవడం ఎందుకు చెప్పండి? ఏదన్నా అవసరం వచ్చినప్పుడు మన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయనుకోండి, కానీ అది కూడా పరిమితిని మించి మనం ముందుకు వెళ్ళకూడదు. అయిన దానికే కాయన దానికి మన అనుభవాల గురించి వాళ్ళకి చెప్తే అది వాళ్ళు అర్థం చేసుకోరు సరిగదా, చేదస్తామని చిరగపడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. సరే, ఇక్కడ మా సీనియర్ సిటిజన్ కోసం ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు. అందుకే మేమంతా సమయం దొరికినప్పుడల్లా అక్కడే గ్యాదర్ అవుతూ ఉంటాం. అందరం పెద్దవాళ్ళమే కాబట్టి మా చిన్ననాటి అనుభవాలు, మా ఊళ్ళో చిన్నప్పుడు చేసే చిలి పనులు, ప్రేమ వ్యవహారం, ఇవన్నీ సరదాగా చెప్పుకుంటూ ఒకరికొకరం వేళకోళాలు చేసుకుంటూ ఆ టైంలో మా వయసుని కూడా మర్చిపోయి ఎంతో హ్యాపీగా కాలక్షేపం చేస్తూ ఉంటాం. అలాంటి విషయాలు మాట్లాడుకోవడానికి ఎందుకన్నా మంచి కంపెనీ ఇంకేముంటుంది? ఎలాగో అలాంటి విషయాలు ఇంటి వాళ్ళతో చర్చించుకోలేముగా. మాలో రామం గారు అని ఒక తెలుగు ఆయన ఉన్నారు. ఆయన చాలా సరదాగా, చాలా బోళా మనిషి. అసలు ఈ అపార్ట్మెంట్లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ ఒక చోట చేర్చింది ఆయనే. ఎవరైనా కొత్త వాళ్ళు కాస్త తెలుగులో మాట్లాడుతూ ఉంటే చాలు, వెంటనే పిలిచి వాళ్ళని పరిచయం చేసుకుని మాలో కలిపేసుకుంటుంటారు. అసలు మేమందరం ఇలా కలవగలిగింది ఆయన వల్లనే చెప్పచ్చు. మాలో ఎవరికి అవసరం వచ్చినా ఆయన వెంటనే పూనుకొని చాలా సహాయపడుతుంటారు ఆయన. అందుకే ఆయన్ని మేమంతా ముద్దుగా ప్రెసిడెంట్ గారు అని పిలుచుకుంటూ ఉంటాం. ఇలా సరదాగా సాగిపోతున్నటువంటి సమయంలో మా అపార్ట్మెంట్లోకి కొత్తగా ఒక తెలుగు ఆయన వచ్చారు. ఆయన రోజు వాకింగ్ చేసుకుంటూ మా ముందు నుంచే తిరుగుతూ ఉంటారు. అది గమనించిన మా ప్రెసిడెంట్ గారు ఆయన్ని నమస్కారం సార్ అని పలకరించాడు. కానీ ఆయన మాత్రం ముభావంగా చెయ్యి మాత్రమే పైకెత్తి కనీసం నోరు కూడా మెలక్కుండా విష్ చేసి ఆయన మానాన్ని ఆయన వెళ్ళిపోయాడు. అది చూసి కాస్త మా అందరికీ కొంచెం బాధ అనిపించింది. సర్లే, ఆయన ఏదో బిజీగా ఉన్నారేమో అనుకుని సరిపెట్టుకుని ఊరుకున్నాం. కానీ మా ప్రెసిడెంట్ గారు మాత్రం వదలకుండా కనపడినప్పుడల్లా ఏదో రకంగా విష్ చేస్తూ పలకరించాలని ప్రయత్నాలు చేసేవాడు ఆయన. అయినా కూడా ఆయనలో ఏ మార్పు రాలేదు. ఇది చూసి నేను, ఎందుకండి, ఆయనకి మనతో కలవడం ఇష్టం లేనప్పుడు ఎందుకు అనవసరంగా వదిలేయండి అన్నాను. కానీ ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా అసలు ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఆయన విషయాలన్నింటినీ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. చివరికి తెలిసింది ఏంటంటే ఆయన హైదరాబాద్ నుంచి వచ్చాడండి, ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తూ రిటైర్ అయ్యారని, ఈ మధ్య మొన్న కరోనాలో వాళ్ళ వైఫ్ చనిపోయారని, వాళ్ళ అమ్మాయికి ఈ మధ్య టీసీఎస్లో ఏదో ఉద్యోగం వచ్చిందని, తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఇక్కడ అపార్ట్మెంట్లో అద్దెకు వచ్చారని తెలిసింది. ఆయన గురించి తెలిసాక ఒంటరితనంలో ఉండేటువంటి సాధక బాధకాలు మా అందరికీ తెలుసు కాబట్టి ఆయన మీద మరింత సానుభూతి ఏర్పడింది. ఇలా కొన్నాళ్ళు గడిచాక ఒక రోజున మేమంతా సరదాగా పిచ్చపట్టి మాట్లాడుకుంటూ ఏవో జోకులు వేసుకుంటూ గట్టిగా నవ్వుతుంటే సడన్గా ఆయన వాకింగ్ చేసుకున్న మనిషి మా దగ్గరికి సీరియస్గా వచ్చాడు. వచ్చి, చూడండి, మీరంతా ఇక్కడ కూర్చుని ఇలా గట్టిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఉంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది, చాలా డిస్టర్బెన్స్గా ఉంది.
ఇక ముందు కూడా మీరు ఎలాగే ప్రవర్తిస్తే అసోసియేషన్కి కూడా కంప్లైంట్ చేయవలసి వస్తుంది అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోయాడు ఆయన. ఆ మాట వినేసరికి మేమందరం ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ అలా చూస్తూ ఉండిపోయాం. ఏంటి పెద్ద మనిషి ఇంత మాట అనేసాడు అని ఒకరికొకరు చాలా ఫీల్ అయ్యాం. సర్లేండి, ఆయనకి ఏదో ఇబ్బంది కలిగిందేమో అందుకనే చిరాకు పడ్డాడు అని సమర్థించుకుని అక్కడి నుంచి కాస్త నెమ్మదిగా మాట్లాడుకోవడం, ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండడం జరుగుతూ వచ్చింది. ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది. ఒక రోజున మీ అంతా కలిసి ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో ఆయన ఒక్కడే వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు అందరి దృష్టి ఆయన మీదే పడింది. ఇంతలో ఆయన కాస్త ముందుకు 4 అడుగులు వేసి ఒక్కసారిగా కుప్పగూరి పడిపోయాడు ఆయన. అది చూసి మేమందరం షాక్ అయ్యాం. అయ్యో పడిపోయారే అని చెప్పి అందరం గవగవా వెళ్ళి ఆయన తీసుకొచ్చి మేము కూర్చునే బల్ల మీద పడుకోబెట్టి ఆ షర్ట్ అది లూజ్ చేసి గుండెలు నొక్కడం అలాంటి ఉపచర్యలు ఏవో చేయడానికి ప్రయత్నం చేశాం. కానీ ఆయన మనలో లేడు. వాటర్ బాటిల్ తెప్పించి మొహం మీద నీళ్లు కొట్టాం కూడా, అయినా ఆయన స్పృహలో రాలే. మేము కంగారు పడి వెంటనే సెక్యూరిటీకి ఫోన్ చేసి అంబులెన్స్ రప్పించి వాళ్ళ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేస్తే ఆఫీస్కి వెళ్ళిందని తెలిసింది. ఆవిడకి ఇన్ఫార్మ్ చేయమని కూడా చెప్పాం. హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాక ఇక్కడ డాక్టర్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. కాసేపటికి వాళ్ళ అమ్మాయి కూడా హాస్పిటల్కి వచ్చింది. ఏం పర్వాలేదమ్మా, ధైర్యంగా ఉండు, ఏం కాదులే అని మేము ధైర్యం చెప్పి మాతో కూర్చోబెట్టాం. కాసేపటికి డాక్టర్ వచ్చారు. ఏంటి సార్ పరిస్థితి అని చెప్పేసి అడిగితే మైల్డ్ హార్ట్ స్ట్రోక్, సరైన సమయానికి తీసుకొచ్చారు, లేకపోతే ఆ మనిషి దక్కేవాడు కాదని 4 రోజులు అక్కడే ఉంచాలని ఆ డాక్టర్ చెప్పారు. అప్పుడు వాళ్ళ అమ్మాయి కళ్ళం నీళ్లు పెట్టుకుని మా వెంక ఎంతో కృతజ్ఞతతో చూసింది. సరే ఏమైతేనే గండం గడిచిందని సంతోషించి మేమంతా ఎడగొచ్చేసాం. 4 రోజులు పోయిన తర్వాత ఆయన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారని తెలిసి మేమంతా కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ అమ్మాయి మమ్మల్ని చూసి చాలా ఆప్యాయంగా లోపలికి తెచ్చింది. ఆయన 2 చేతులు జోడించి మా అందరి వైపు చూస్తూ కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాడు. అది చూసి అయ్యో భలేవరే, అందులో ఏముందండి, మనిషికి మనిషి తోడు అంతేగా, ధైర్యంగా ఉండండి, సరే రెస్ట్ తీసుకోండి అని చెప్పి మేము బయటకు వచ్చాం. ఇది జరిగాక ఆయన రోజు మాతో పాటు వచ్చి కూర్చొని సరదాగా కాలక్షేపం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఇదండి మా అపార్ట్మెంట్లో జరిగినటువంటి ఒక యథార్థ గాథ. బహుశా ఇది మీకు ఎందుకు చెప్పానో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. నచ్చితే వెంటనే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు మరి. బాయ్.